హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ తులసి, జ్యూస్ తీసుకో అని బసవరాజు అంటూ ఉంటే ఇక తులసి సిద్ధు షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. అదేంటమ్మా అలా చూస్తున్నావు? అసలే కడుపుతో ఉన్నావు కదా, జ్యూస్ తాగమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఇందాక చూస్తే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని చాలా కోపంగా చెప్పావు. ఇప్పుడు ఇంత ప్రేమ కురిపిస్తున్నావు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, కుటుంబం అన్నాక కోపతాపాలు ఉండవా ఏంటి? కోపంలో ఏదో ఒక మాట అన్నాను, నువ్వు వెళ్ళిపోతా అనేసరికి తట్టుకోలేకపోయాను, అందుకే వెనక్కి రమ్మని పిలిచాను అని బసవరాజు అంటూ ఉంటాడు. అది సరే మోయ, మరి నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి, అది కూడా మీరు అని తులసి అంటూ ఉంటే, అమ్మ తులసి, నువ్వు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావమ్మా. 20 మంది పిల్లల్ని కాపాడినందుకు ఈ దేశమంతా నిన్ను మెచ్చుకుంటుంది. కానీ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది కదమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. అంటే ఏంటి నాన్న, మీరు మంచి పేరు తెచ్చుకోవడం కోసమే మమ్మల్ని ఇంట్లోకి రమ్మన్నారా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? కొడుకు అని ప్రేమతో రమ్మన్నాను అని చెప్పి బసవరాజు అంటాడు. ఎందుకురా ఇన్ని పెడార్థాలు తీస్తున్నావు అని బసవరాజు సిద్ధుని అంటూ ఉంటాడు. అమ్మ తులసి, వాడి మాటలేం పట్టించుకోకు, ఈ జ్యూస్ తాగు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి జ్యూస్ తీసుకోగానే, అమ్మ తులసి, కాసేపట్లో పార్టీ వాళ్ళు హైకమాండ్ మన ఇంటికి రాబోతున్నారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎందుకు మోయా అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు 20 మంది పిల్లల్ని కాపాడావు కదమ్మా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా నీ గురించి చెప్పుకుంటున్నారంట, నిన్ను సన్మానించడానికి రాబోతున్నారమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నిజమా నాన్న మీరు చెప్పేది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. వాళ్ళు కాసేపట్లో వస్తామని ఫోన్ చేశారు, వాళ్ళు రాగానే పిలుస్తాము, అప్పుడు కిందికి రమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటే, సరే మోయ అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, అవేవి మనసులో పెట్టుకోవద్దు, ఆ విషయాల గురించి హైకమాండ్ ముందు మాట్లాడొద్దమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, మోయ, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి పరువు కాపాడాలని చూస్తాను కానీ పోగొట్టాలని చూడను కదా అని తులసి అంటుంది. నాకు తెలుసమ్మా నీ గురించి, కాకపోతే ముందు జాగ్రత్త కోసం ఒక మాట చెప్పానంతే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరేమ్మా, జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, హైకమాండ్ వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళు రాగానే నిన్ను పిలుస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే, సరే మోయ అని తులసి అంటుంది. ఇక దాంతో బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామయ్యలో సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చిందా అనుకున్నాను, కారణం ఇదన్నమాట అని తులసి అంటుంది. ఏంటా కారణం అని సిద్ధు అంటూ ఉంటే, పార్టీ వాళ్ళు హైకమాండ్ మన ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశారండి, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మావయ్య ఫోన్ రింగ్ అయింది గుర్తుందా, ఆ సమయంలో ఫోన్ చేసింది వాళ్లే, వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మనం ఇంట్లో లేకపోతే మామయ్య పరువు ఎక్కడ పోతుందోనని ఆలోచించి మన పైన ప్రేమ ఉన్నట్టు నటించి మనల్ని ఇంట్లోకి రప్పించారండి అని తులసి అంటుంది. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోగానే మళ్ళీ మనల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. అదే జరగొచ్చండి అని చెప్పి తులసి అంటుంది. ఈసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఇక ఎప్పటికీ ఈ ఇంటి మొహం చూడొద్దు తులసి అని సిద్ధు అంటాడు. కానీ అండి, అత్తయ్య గారికి మీరంటే చాలా ఇష్టం, ఆవిడ మీ పైన ఎంతో ప్రేమను పెంచుకుంది, ఆవిడను వదిలి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదండి అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ కోసం ఉండాలని ఉన్నా నాన్న ప్రతిసారి నిన్ను అవమానిస్తుంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆవేశపడొద్దండి, తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని తులసి అంటూ ఉంటే, సరే తులసి అని సిద్ధు అంటాడు. అప్పుడే శ్రీనివాసరావు లక్ష్మి వస్తారు. అమ్మ తులసి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మా మీరేంటి సడన్గా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఖుషి కనిపించకుండా పోయింది కదమ్మా, ఖుషిని కాపాడి తీసుకొచ్చావు కదా, ఖుషిని నిన్ను సిద్ధుని చూసి వెళ్దామని వచ్చాము అని తులసి అంటుంది. రండి లక్ష్మక్క, బాగున్నారా అని సిద్ధు అంటూ ఉంటాడు. బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది. మీ కూతురు దయ వల్ల బాగున్నాను అని సిద్ధు అంటాడు. అదేంటి అలా అంటున్నావు బాబు అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఆయన జోగ్గా అన్నారులే నాన్న అని తులసి అంటుంది. తులసి, నువ్వు లక్ష్మక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను కింద ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటే, తమ్ముడు నీతో కూడా మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటో చెప్పక్క అని సిద్ధు అంటాడు. కూర్చో తమ్ముడు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక సిద్ధు కూర్చొని, ఏంటక్క నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు. ఖుషి కనిపించకుండా పోయినప్పటి నుంచి తులసితో పాటు నువ్వు కూడా సిటీ అంతా తిరిగావు, ఖుషి కనిపించే వరకు మొహం మీద సంతోషం అనేది లేకుండా ఖుషిని వెతికావు, ఖుషి కన్న తండ్రి ఉండుంటే ఎలా చేస్తాడో నువ్వు కూడా అలానే చేస్తున్నావు, ఈ విషయంలో మేము ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం సిద్ధు అని లక్ష్మి అంటూ ఉంటే, అయ్యో అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు,
ఖుషి చిన్నపిల్ల. నన్ను ఫ్రెండు ఫ్రెండు అంటూ నా చుట్టూ తిరుగుతూ నా దగ్గరే ఉంటుంది ఎక్కువ సమయం. తులసి కన్నా కూడా నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. అలాంటి ఖుషి కనిపించట్లేదంటే నాకు బాధగా ఉండదా ఏంటి? అలా మాట్లాడుతున్నావు, నన్ను పరాయివాణ్ణి చేసేస్తున్నావా అక్క అని సిద్ధు అంటాడు. అలాంటిదేం లేదు సిద్ధు. మా తరపున నీకు థ్యాంక్స్ చెప్తున్నాం అంతే అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను బయటవాడిని అయితే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలక్క. నేను బయటవాడిని కాదు, నీకు తమ్ముణ్ణి, నీ కూతురికి భర్తని అని చెప్పి సిద్ధు అంటాడు. చాలా సంతోషం సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఇంటికి పార్టీ వాళ్ళు, హైకమాండ్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరినీ చూసిన బసవరాజు సంతోషంతో నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు. నమస్కారం బసవరాజు, మీ ఇంటికి ఇలా వస్తామని అనుకోలేదు అని చెప్పి పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది, రండి వచ్చి ఇలా కూర్చోండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం బసవరాజు, ముందు మీ కోడలు తులసిని పిలువు అని చెప్పి పార్టీ వాళ్ళు అంటూ ఉంటే, విశాల వెళ్ళి తులసిని పిలుచుకురాపో అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక విశాలాక్షి తులసి వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్తుంది. అమ్మ తులసి, నిన్ను మీ మామయ్య కిందికి రమ్మంటున్నారమ్మా, నిన్ను కలవటానికి పార్టీ వాళ్ళు, హైకమాండ్ కూడా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య పదండి వెళ్దాం అని తులసి అంటుంది. ఏమండి రండి అని తులసి సిద్ధుని కూడా తీసుకొని విశాలాక్షి వెనకే వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మీ శ్రీనివాసరావు కూడా తులసి వెనకే వస్తూ ఉంటారు. సార్ ఈ అమ్మాయే నా కోడలు తులసి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, వీళ్ళంతా కూడా మన పార్టీ వాళ్ళు, అలాగే వీళ్ళు హైకమాండ్ నుంచి వచ్చారు అని బసవరాజు చెప్తూ ఉంటే, నమస్కారం అండి అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. అమ్మ తులసి, మీ పోరాట మహిమ మీ స్త్రీ జాతే కాదు, దేశం మొత్తం గర్వపడేలా చేసింది అని హైకమాండ్ తులసికి చెప్తూ ఉంటారు. పిల్లలను కిడ్నాప్ చేసే ఆ ముఠాని పట్టుకోవాలని పోలీసు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారమ్మా. ఇన్ని రోజులు దొరకని వాళ్ళు ఈరోజు నీ వల్ల పోలీసులకు చిక్కారు. పిల్లల విషయంలో నువ్వు చేసిన ధైర్యాన్ని, సాహసాన్ని మేమెవరం కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తులసి 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 అనే మాటే వినిపిస్తుందమ్మా అని చెప్పి హైకమాండ్ తులసితో చెప్తూ ఉంటే, చాలా సంతోషం అండి అని తులసి అంటుంది. అందుకేనమ్మా నిన్ను సత్కరించి రమ్మని హైకమాండ్ స్పెషల్గా నన్ను పంపించింది అని ఒక అతను తులసికి చెప్తూ ఉంటాడు. తులసిని సత్కరించడం ఒకటేనా, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా సార్ అని బసవరాజు అంటూ ఉంటే, అక్కడికే వస్తున్నాను బసవరాజు అని హైకమాండ్ నుంచి వచ్చిన అతను చెప్తూ ఉంటాడు. నాకు ఎంపీ టికెట్ ఇస్తున్నామని చెప్పబోతున్నారనమాట అని బసవరాజు తనలో తానే సంతోషపడుతూ ఉంటాడు. రాష్ట్ర హైకమాండ్ ఆదేశ అనుసారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబడే వ్యక్తి ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు అని చెప్పి హైకమాండ్ నుంచి వచ్చిన అతను అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తులసికి క్లాప్స్ కొడుతూ ఉంటే, హైకమాండ్ నుంచి వచ్చిన అతను తులసికి శాలువా కప్పి బొకే ఇస్తూ ఉంటాడు. అమ్మ తులసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నావు, నువ్వు గెలవబోతున్నావు అని చెప్పి చెప్తూ ఉంటే, నాదొక చిన్న విన్నపం అని చెప్పి తులసి అంటుంది. ఏంటో చెప్పమ్మా అని చెప్పి హైకమాండ్ నుంచి వచ్చిన అతను అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయమని నాకు టికెట్ ఇస్తా అంటున్నారు. కానీ నేను ఒక ఆడదాన్నని నాకు నేనుగా తక్కువ చేసుకోవట్లేదు. నాకు ఈ పార్టీల గురించి, ఈ పార్టీ వ్యవహారాల గురించి అంతగా తెలీదు. అందుకే నేను ఒక చిన్న కోరిక కోరతాను, ఈ పదవి నాకు కాకుండా అని తులసి అంటూ ఉంటే, ఇక అప్పుడు బసవరాజు ఆ పదవి తనకు కాకుండా నాకు ఇవ్వమని తులసి చెప్పబోతుంది అనుకుంటా అని చెప్పి బసవరాజు తనలో తానే సంతోషపడుతూ ఉంటాడు. నీకు కాకుండా అని హైకమాండ్ నుంచి వచ్చిన వ్యక్తి అడుగుతూ ఉంటే, నాకు కాకుండా నా భర్త సిద్ధుకి ఇవ్వాలని కోరుతున్నాను అని చెప్పి తులసి అంటుంది. తులసి నాకా అని సిద్ధు అంటూ ఉంటే, ఏమండి నేను ఇంత సాహసం చేశానంటే అది నా ఒక్కదాని ప్రతిభ కాదండి, నా వెనుక మీరుండి నడిపించారు కాబట్టే నేను అంత దూరం వెళ్ళగలిగాను, అంతమంది రౌడీలను కొట్టగలిగాను, వాళ్ళను పోలీసులకు పట్టించగలిగాను, 20 మంది ఆడపిల్లలను కాపాడగలిగానండి, అదంతా కూడా మీ కృషే అని చెప్పి తులసి అంటుంది. నా భర్త లేదే నేను లేను, నా కష్టంలోనూ నా సుఖంలోనూ ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉండేది నా భర్త. అంతేకాదు ఆయన చిరకాల కోరిక కూడా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో నిలబడాలన్నది. అలాంటి ఆయన కోరికను తీర్చాలనుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి నా కోరికను మన్నించండి అని తులసి అంటూ ఉంటే, అమ్మ తులసి, నువ్వు నీ భర్తకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వమని అడిగి మా దృష్టిలో
ఒక మెట్టు పైకెక్కావమ్మా. ఈ రోజుల్లో భర్త గురించి ఆలోచించే ఆడవాళ్ళు ఎక్కడున్నారమ్మా? నువ్వు నిజంగా చాలా గ్రేటు. నువ్వు కోరుకున్న విధంగానే నీ భర్త సిద్ధుని ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి హైకమాండ్ చెప్తూ ఉంటే, అయితే నాకు కప్పిన శాలువాని నా భర్తకు నా చేతుల మీదుగా కప్పాలనుకుంటున్నాను అని తులసి అంటూ ఉంటే, యాజ్ యువర్ విష్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక తులసి తన చేతుల మీద సిద్ధుకి శాలువా కప్పి బొకే ఇస్తూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అండి అని తులసి చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటాడు. ఇదేంటి తులసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తుందేమో లేకపోతే ఎంపీ టికెట్ ఇప్పిస్తుందేమో అనుకుంటే సిద్ధుకి ఇప్పిస్తుంది అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను కోసం జయనందన్ అంతా కూడా వెతుకుతాడు. జాను ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటికి వస్తాడు. నా జాను నా జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి పెళ్లి బట్టలు కట్టుకొని హాల్లోకి వస్తాడు. జయనందన్ జానుల పెళ్లి వీడియోని వేసుకొని చూస్తూ ఉంటాడు. జాను జాను నువ్వు లేకుండా నేను ఉండలేవను జాను, నువ్వు చచ్చిపోలేదు జాను, నా కోసం ఎక్కడో ఉండే ఉంటావు జాను అని చెప్పి జయనందన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జయనందన్ దగ్గర పనిచేసే వైకుంఠం జయనందన్ దగ్గరికి వస్తాడు. సార్ ఏంటి సార్ ఇదేంటి ఈ బట్టలేంటి? జాను మేడంని నాతోనే ఉండంటున్నారు, జాను మేడం ఎక్కడికి వెళ్ళారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక జయనందన్ జరిగిందంతా కూడా వైకుంఠానికి చెప్తూ ఉంటాడు. జాను మేడం చచ్చిపోవడం ఏంటి అని వైకుంఠం అంటూ ఉంటాడు. జాను చచ్చిపోలేదు, సముద్రంలో దూకింది అంతే, ఎక్కడో జాను ఉండే ఉంటుంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఆ చుట్టుపక్కలంతా వెతికారా సార్ మేడం కోసం అని వైకుంఠం అంటూ ఉంటే, అంతా వెతికాను, ఎక్కడ జాను కనిపించలేదు వైకుంఠం, నా జాను నా జాను అని జయనందన్ వైకుంఠాన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. సార్ పదండి సార్, మేడం అక్కడే ఎక్కడో ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక ఒడ్డుకి కొట్టుకొచ్చుకొని ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆరా తీస్తే మేడం గురించి నిజాలు తెలుస్తాయి అని వైకుంఠం చెప్తూ ఉంటే, నిజంగా నా జాను గురించి తెలుస్తుందా వైకుంఠం అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. తెలుస్తుంది సార్ అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇక జయనందన్ వైకుంఠం ఇద్దరు కలిసి జానుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు జాను ఒక దగ్గర స్పృహలో లేకుండా పడి ఉంటుంది. ఒక పెద్దావిడ జానుని తీసుకొచ్చి తన కాళ్ళు చేతులను రుద్దుతూ ఉంటుంది. ఇక అప్పుడు జాను స్పృహలోకి వస్తుంది. అమ్మా ఎవరు నువ్వు? ఈ సముద్రంలోకి ఎలా వచ్చావు? నిన్నెవరైనా తోసేశారా లేకపోతే నువ్వే చచ్చిపోవాలని దూకావా అని ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటే, జానుకి ఏమీ గుర్తులేక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా నీకేం గుర్తులేదా అని ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటే, గుర్తులేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏ తల్లి కన్న బిడ్డవో ఏంటో, నీ కోసం నీ తల్లి ఎక్కడ వెతుకుతుందో ఏంటో అని చెప్పి ఆ పెద్దావిడ తనలో తానే అనుకుంటూ, అమ్మా ఇక్కడే కూర్చో, తినటానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఇక జయనందన్ వైకుంఠం ఇద్దరూ కలిసి జానుని వెతుక్కుంటూ జాను ఉన్న ప్లేస్ దగ్గరికే వస్తారు. అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించగానే, ఒక అమ్మాయి సముద్రంలో పడిపోయింది, మీకేమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమ్మాయ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని పెద్ద ఆయన అడుగుతూ ఉంటాడు. ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటే, ఇప్పుడే నా భార్యకు ఒక అమ్మాయి దొరికింది, అదిగో అదే మా ఇల్లు, ఆ అమ్మాయో కాదో ఒకసారి చూద్దురు పదండి అని ఆ పెద్ద ఆయన జయనందన్ని తీసుకొని జాను దగ్గరకు వస్తాడు. అదిగో ఆ అమ్మాయే అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్తూ ఉంటే, జయనందన్ వెనక నుంచి జానును చూసి తను నా భార్య కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒకసారి మొహం చూడండి బాబు అని చెప్పి ఆ పెద్దాయన అంటూ ఉంటే, జయనందన్ ముందుకు వెళ్ళి చూసి జాను అని చెప్పి అంటూ ఉంటే, జాను అలానే జయనందన్ వైపు చూస్తూ ఉంటుంది. తను నా జాను నా జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఈ అమ్మాయి నా బాబు మీ ఆవిడ అని ఆ పెద్దాయన అంటూ ఉంటే, అవును తనే నా భార్య, నా భార్యను కాపాడింది మీరేనా అని జయనందన్ అంటూ ఉంటే, అవును నేనే బాబు అని ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని జయనందన్ అంటూ ఉంటే, వద్దు బాబు డబ్బులకు మేము కక్కుర్తి పడే వాళ్ళం కాదు అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. మీరును నేను ఏమిచ్చి తీర్చుకోగలను, నా భార్యను కాపాడారు, చాలా సంతోషం అండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అమ్మాయి ఏదైనా బాధతో సముద్రంలో దూకిందో కాలుజారి పడిపోయిందో మాకు తెలియదు బాబు, కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, తీసుకెళ్ళండి బాబు మీ భార్యని అని చెప్పి ఆ పెద్దాయన జయనందన్కి చెప్తూ ఉంటే, జాను రా జాను అని జయనందన్ జానుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక జాను ఏమీ గుర్తులేక జయనందన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు అని జయనందన్ని అడుగుతూ ఉంటుంది. జాను నన్ను ఎవరని అడుగుతున్నావా అంటే నీకు గతం గుర్తులేదా అని జయనందన్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.